అందరికీ నమస్కారం. హసుధీర ఛానల్కి స్వాగతం. మామిడి పండు ఎండాకాలంలో ఎండలు ఎక్కువ అయ్యే కొద్దీ మామిడి పండు రుచి కూడా పెరుగుతుంది. కానీ సెగ్గడ్డలు, విరోచన బద్ధకం వేడి చేస్తుందని మామిడి పండులను తినడం మానేస్తారు. అలా చేయకండి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పండ్లల్లో రారాజుగా చెప్పబడే ఈ మామిడి పండ్లలో ఎన్నో లాభాలు ఉంటాయి. మామిడి పండులో విటమిన్ ఏ, విటమిన్ సితో పాటు కెరోనాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో తోడ్పడతాయి. ఇంకా ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. మహిళలు మామిడి పండు తినడం వల్ల ఐరన్, కాల్షియం తగు పాలల్లో లభిస్తాయి. మామిడిలోని ఎంజైమ్లు ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తాయి. అధిక ఫైబర్ కలిగి ఉండడం కాబట్టి ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కంటి సమస్యలు దూరమవుతాయి. పొడిబారిన కళ్ళు, రేచీకటిని నివారించడంలో ఇవి తోడ్పడతాయి. మామిడిలో ఉండే పోషకాలు కారణంగా ఒక పండు తింటే చాలు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడమే కాకుండా అదనపు క్యాలరీని కరగతీస్తుంది. మితంగా తీసుకోవడం ద్వారా బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. అలా అని ఎక్కువగా తీసుకున్నా మంచిది కాదు. తీపి, రుచికరమైన మామిడి పండ్లలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వెంటనే చక్కెర స్థాయిని పెంచుతాయి. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్ళు ఎక్కువగా తినకూడదు. మరి మామిడి పండు తినాలనుకున్నప్పుడు 1 గంట ముందు ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి. ఎందుకంటే మామిడి పండుపై ఉండే దుమ్ము, ధూళి రసాయనాలను తొలగిస్తాయి. చర్మానికి హానికరమైన పదార్థాలను వెళ్ళిపోతాయి. శరీరానికి వేడి చేసే యాసిడ్స్ను తొలగించి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించబడతాయి. లేదంటే ఈ మామిడి పండ్లను పొద్దున్నే చద్దన్నంతో పాటు తీసుకున్నా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చద్ది అన్నంలో అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి చద్దన్నం చాలా బాగా ఉపయోగపడుతుంది. కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా అవుతాయి. అధిక రక్తపోటు సమస్యను కూడా తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. అల్సర్లు వంటి సమస్యను తగ్గిస్తుంది. మతిమరుపు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ కూడా తగ్గుతుంది. నేను రాత్రి మిగిలే అన్నంలో కొంచెం నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకున్నానండి. పొద్దున్నే ఆ నీళ్ళలోని బాగా మెత్తగా అన్నాన్ని కలుపుకోవాలి. అందులో కొంచెం పెరుగు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా చద్దన్నాన్ని నేను తయారు చేసుకున్నాను. ఇప్పుడు 1 గంట ముందు పెట్టుకున్న మామిడికాయని ముక్కలుగా చేసుకొని 2 కలుపుకొని పొద్దున్నే తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నేను రాత్రి మిగిలిన అన్నంలో ఇలా కుండలో నీళ్ళు వాడుకున్నానండి. దీనివల్ల ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ మనకి లభిస్తాయి అన్నమాట. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నమస్కారం.